కిరాయి సైన్యం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఇప్పుడు సొంత సైన్యాన్ని పెట్టుకోవడంతో పాటుగా కిరాయి సైన్యాన్ని ప్రతి దేశం కూడా పెట్టేసుకుంటుంది. అందులో అమెరికా, యూరప్ దేశాలు, రష్యా కూడా బాగున్నాయి. రష్యాకి చెచెన్స్ కావచ్చు, వ్యాగనార్ కావచ్చు, కిరాయి సైన్యం, ప్రైవేట్ సైన్యం. డైరెక్ట్గా తమ సైన్యంలో కాకుండా ఇది ప్రైవేట్ సైన్యం. వాళ్ళు ఎంతమందిని చెప్తే ఇంత డబ్బులు ఇస్తుంటారు. వాళ్ళ ఏడాది ఖర్చులు వీళ్ళు భరిస్తుంటారు. పిఎఫ్లు, గిఎఫ్లు, వాళ్ళ జీవితకాలం చూసుకోవడం ఇట్లాంటిది ఏమి ఉండదు ఈ కిరాయి సైన్యంతో. ఇట్లాంటి కిరాయి సైన్యం అమెరికా, యూరప్ దేశాలు కూడా మెయింటైన్ చేస్తున్నాయి. అట్లాంటి కిరాయి సైన్యం ఇజ్రాయెల్ పక్షాన యుద్ధంలో దిగింది. వాళ్ళే ఏదైతే హైర్డ్ కిల్లర్స్, హమాస్ తీవ్రవాదుల్ని హతం చేసేటువంటి డ్యూటీ కొంతమందికి అప్పచెప్పింది. అందులో భాగంగానే హమాస్కి సంబంధించిన కమాండర్ని, హమాస్కి సంబంధించిన చీఫ్స్ని సుమారు 8 మందిని చంపారు. వాళ్ళు ఈ అసాసినేటెడ్ ప్లాన్కి సూత్రధారులు అని ఇంతకుముందే హమాస్ చెప్పింది. ఇప్పుడు తాజాగా ఒక హమాస్ని చంపుతున్నటువంటి ఒక ఇట్లాంటి వ్యక్తి తన వీడియోని రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో తను వాళ్ళ అమ్మకి చెప్తున్నటువంటి వీడియో బయటకు వచ్చింది. అందులో వాళ్ళ అమ్మకి చెప్తున్నాడు, అమ్మ నేను ఎక్కడున్నాను, ఏది ఇజ్రాయెల్లో అని, గాజాలో ఉన్నాను, హమాస్ వాళ్ళని అంతం చేసేటువంటి డ్యూటీ మీద ఉన్నాను. తెర చూస్తే వాడు మొన్నటిదాకా ఉక్రెయిన్లో ఉన్నాడు. అక్కడ అమెరికా, అరబ్ దేశాలు డబ్బులు తీసుకుని ఉక్రెయిన్ తరపున రష్యా మీద దాడులకు పాల్పడ్డటువంటి హైర్డ్ కిల్లర్. ఆ విషయం బయటకు వచ్చింది. అంటే అమెరికా ఇంతవరకు ఉక్రెయిన్కి ఇచ్చినటువంటి హైర్డ్ కిల్లర్స్ని తీసుకొచ్చి ఇప్పుడు ఇజ్రాయెల్కి ఇచ్చింది అన్నటువంటి విషయం బయటపడింది.